వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి, ఒమ్మి రఘురాం. రోడ్డును బాగు చేయండి మహాప్రభు, గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన భోజనాలు జరిగాయి. కార్తీక ద్వాదశి సందర్భంగా రామచంద్రాపురం గ్రామంలో తుమ్మలపల్లి రమేష్ గారి పొలంలో ఉసిరి చెట్టు దగ్గర అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ మరియు తుమ్మలపల్లి సాయి చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు, శివస్వాములు, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. కంద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే భాగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా దేవరుపల మండలం ధరావత్ తండాకి వచ్చినప్పుడు ఆంగోత్ సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసి పంట నష్టం పోయి బిడ్డ పెళ్లి పెట్టుకొని అప్పుల పాలు అయ్యామని తన గోడు కేసీఆర్ గారికి వెళ్ళబోసుకోగా నాడు కేసీఆర్ గారు తన వంతు సహాయం 5 లక్షలు ఇస్తానని మాట ఇవ్వగా
నేడు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ఆంగోత్ సత్తమ్మకి 5 లక్షల చెక్కును అందజేశారు. ఇచ్చిన ప్రకారం ఈ చెక్కును అందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి. ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతో నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం. కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే 5 లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చులతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయ్యిందని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలో ఎస్టీలు దెబ్బతింటారు. ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట్ట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మా భూములు మాకు ఉంచాలే, మాకేమవుతుంది, ఫ్యాక్టరీ గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్టు లేదు. కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం బూత్కూరు గ్రామానికి చెందిన దాదాపు 40 మంది రోజువారీ కూలీ పని మీద బొలేరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు మార్గమధ్యంలో కనిమెట్ట గ్రామం వద్ద అదుపు తప్పి బోల్తా పడి బూత్కూరు గ్రామానికి చెందిన కూలీలు గాయపడ్డారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వనపర్తి జిల్లా ఆసుపత్రికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కొంతమందికి అత్యవసర చికిత్స కొరకు జిల్లా ఎస్వీఎస్ తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎస్వీఎస్ ఆసుపత్రి డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మొత్తం సార్ ఏం పరిస్థితి చాలా మంది ఎవరు లేదు. కొందరికి ఐరిస్ పనిచేయండి, కొందరి రిఫరల్ చేస్తాం, కొందరికి బోన్ ఫ్రాక్చర్స్ అవి ఉంటే ఆటో డిపార్ట్మెంట్ ఇల్లంత పట్టణంలో ఇప్పటికే పలు వాహనాల షోరూంలో చెంతన వజ్ర టీవీఎస్ షోరూం పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రజలకు చిన్న వాహనాలతో అందుబాటులోకి రావడం అభినందనీయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు.
టీవీఎస్ షోరూం వాహనాల కొనుగోలు చేసే వాహనదారులకు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఫైనాన్స్ నిర్వాహకులు తెలిపారు. ఇల్లందు పట్టణ మండల ప్రజలకు అందుబాటులో టీవీఎస్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తామని టీవీఎస్ వజ్ర యాజమాన్యం లకావత్ వినోద్ తెలిపారు. అన్నగారు నమస్తే. నమస్తే. చంద్రబాబు అసలు బాబు సార్ నమస్తే. పోనారా సార్? మీ బ్యాక్ రండి, కొంచెం బ్యాక్ రండి అన్న. తమ్ముడు ఓహం జాతవేదసే సనమాపసోమవరాదీయతో నిదహాదివేదః సరపరిజాతదర్కాన విశ్వనాభేవ వృందం యువతాదిగ్నిః నామజ్ఞగణాం తపసాం జ్వలంతిం వైరోదనియం కనమపరిష్టాః తాం దేవేదం పరమం ప్రపద్యే సుదర్శనరసే నమః శ్రీరంగే త్వయే ధేతాయ దేవతాహ్రాదే ప్రజాప్యనంతరాయాయ భవదే సర్వత్రాద్రమధ్యేమా బృహస్పతిః భవంత ఇంద్రజ్ఞానైశ్చరార్థం ధారయతాం ద్రవో రమేష్ అన్న వచ్చి నిలబడగట్టు, తర్వాత కానీ అక్కడ నిలబడు. రైట్, షాలో పట్టుకో గట్ల. బాబాయ్ గట్టి పట్టుకో. ఓకేనా ఇద్దరు? ఓకే స్వామి కొంచెం ఎన్నికనండి. రైట్ ఓకే. ఏంది అప్పుడదేనా ఈరోజు ఎల్లందు పట్టణానికి అనుకుని వజ్ర షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎల్లందు పట్టణంలో వివిధ షోరూమ్లతో పాటు టీవీఎస్ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగపడే విధంగా పెద్ద పనులే కాకుండా టీవీఎస్ పనులని ఈ ప్రాంతంలో మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ షోరూమ్ ఓనరు వినోద్ గారు మరి మంచిగా తీసుకోవటం చాలా సంతోషం. ఇదే విధంగా వినోద్ గారు అంచెలంచెలుగా ఎదిగి పెద్ద ఎత్తున కారు షోరూమ్ కూడా పెట్టే విధంగా వారి భగవంతుడు వారికి మంచి శక్తినిచ్చి ఆశీర్వదించే విధంగా ఆ భగవంతుడు చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వజ్ర టీవీఎస్ వచ్చేసి ఖమ్మం అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో మంచి సర్వీస్ ఇస్తూ మంచి టీవీఎస్ వెహికల్స్ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు పట్టణంలో కూడా ఖమ్మం వజ్ర టీవీఎస్ రావడం చాలా సంతోషకరం. సో మా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కూడా మేము ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించి ఈ షోరూమ్ అభివృద్ధి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ధన్యవాదాలు. టీవీఎస్ షోరూమ్ ఇల్లందు పట్టణం ముందు కరెంట్ ఆఫీస్ నందు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన ఇల్లందు పట్టణ ప్రజలందరూ గమనించడం, మనకి అతి తక్కువ ధరలలో ఎక్సెల్ మరియు జూపిటర్, ఎంటార్క్, రైడర్ వంటి బండ్లు, అదే అపాచీ బండ్లు మీకు అందుబాటులో కలవు. ఇది గమనించేసి పట్టణ ప్రజలందరూ మాకు సహకరించగలని కోరుతున్నాం.
జీవీఎంసీ 68వ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత అనంతలక్ష్మి మండిపడ్డారు. వార్డులో జరుగుతున్న ప్రతి కార్యక్రమ సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత్తులోంచి బయటపడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. గత 5 ఏళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంత మేర ఖర్చు చేస్తారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాతారావు వార్డు నాయకులు పాల్గొన్నారు. వెళ్తున్నప్పుడు అన్ని పార్టీలు మన కూటమి కింద ఉన్నందుకంటే అన్ని పార్టీలకి సంబంధం చూసుకుని వెళ్ళాలి. నేను వచ్చింది ఏంటంటే నేను అన్నది ఒకటే అంటున్నాను. ఎవరు తిరిగారో వాళ్ళని అడగాలి. మీరు ఎవరు వెళ్ళారు, ఏంటి, ఎందుకు వెళ్ళారు, వెళ్ళారు అందరూ రావాలి. నేను చెప్తున్నాను కదా, మీ ఎదురుగా అందరూ వైసీపీ మత్తు వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి అధికారులకు కానీ. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ కానీ అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మేము 2 నెలలు అవుతుంది. ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాము లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటు వెళ్ళిపోయాయి? ఆ 68వ వార్డు అధ్యక్షుని తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులోకి వచ్చి మా పక్కన స్వతంత్ర చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాం. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప నిన్న కూడా జరిగింది. నిన్న మరి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే బాణలు పిలుచుకుని కార్యక్రమం చేశారు తప్ప జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఉన్నారు. అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం. మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇలాగ ఎంతకాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా కార్యక్రమం మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునే పరిస్థితి చేయాలన్న ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. మెమోరాండం ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. నర్సాపూర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నర్సాపూర్, హైదరాబాద్ టు సిర్పూర్, సికింద్రాబాద్ టు కాకాజ్ నగర్, కాజీపేట్ టు సిర్పూర్ టౌన్ టు కరీంనగర్,
కరీంనగర్ టు బోధన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్ టు బల్లార్షా టు కాజిపేట్, యశ్వంతపూర్ టు ముజాఫర్పూర్ రైళ్లను రద్దు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కొత్త కొండబాబుకు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీగా కార్లలో బయలుదేరి ఇర్రిపాక వెళ్లారు. ముందుగా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నివాళులర్పించి అనంతరం జగ్గంపేట మండలం ఇర్రిపాక వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈ నెల 17వ తేదీన జరిగే ఆర్యవైశ్య మన సమారాధనకు ఆహ్వానం పలికారు. జగన్ మీకు అవసరంగా నాకేంటి నెల నుంచి సరిపోతుంది ఈసారి చేసి కొండబారు జ్యోతుల నెహ్రూ నాయకత్వం జ్యోతుల నెహ్రూ నాయకత్వం. జై వాసవి జై వాసవి జై వాసవి. అదే పెడదామండి. అలాగే ఇస్తారు కదా మళ్ళీ ఎక్కడ ఈసారి పక్క
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సాయిశ్వర్ హత్య కేసు బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ సాక్ష్యాధారాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. 2014 మార్చి నెలలో జరిగిన సాయిశ్వర్ హత్య కేసు సుమారు 12 సంవత్సరాలు సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలు నిరూపణ కానందున ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందన న్యాయం గెలిచింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, రాయలసీమ ఉద్యమం తన నాయకత్వంలో ఉధృతంగా జరుగుతున్న సమయంలో కొందరు తనపై ఈ తప్పుడు కేసు బటాయించారని, కర్నూలు విజయవాడ ప్రత్యేక కోర్టుల చుట్టూ సుమారు 12 సంవత్సరాల నుండి ఎన్నో వ్యయప్రసాలకు గురై తిరిగారని అన్నారు. చివరకు దాదాపుగా 11 సంవత్సరాలైంది కేసు. చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు, అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే కర్నూలు నుంచి రావాలి, సచివాలయాలకు వెళ్ళాలి. అన్నీ కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది. న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతూ ఉంది, కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అంత అప్రిషియేట్ చేస్తున్నాము. మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్, ఒక టీం రవి గారు కానీ, లేకపోతే శుక్కర రాజేంద్ర ప్రసాద్ గారు, అదే రకంగా మిగతా వాళ్ళంతా చాలా బాగా ఇన్డెప్త్గా చూసి వాదించడం జరిగింది. మంచి జరిగింది ఇది. మరి ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న కేసు ఈరోజు కొట్టివేయడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఒక మంచి పరిణామం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.